చూడండి 3 వారాలు 4 వారాలు కంటిన్యూగా వస్తున్నారు. ఆ పాప ఆమె చచ్చిపోతున్నదండి. ఆ నిమ్స్ హాస్పిటల్లో చనిపోతుంది. ఎందుకు సరిపోతుందంటే ఆమెకి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు రొమ్ములో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కాల్లో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లం అని కడుపులో పెట్టేశారు, ఫెయిల్ అయిపోయింది. అలాగే బక్కగా ఉన్న పిల్ల, తిండి లేక, మోక్షం లేదు, టాయిలెట్ లేదు. ఎంత కష్టమండి. అసలు వాళ్ళకి యేసుప్రభు అంటే తెలియదండి, యేసుప్రభు అంటేనే తెలియదు. వాళ్ళ నాన్నగారు అదిగో వస్తున్నారు. ముఖం ఉబ్బిందా, మంచిగా అయ్యావా? ఇప్పుడు బాగా అయ్యావా? నేను ఉబ్బింది అనుకున్నా. ఇక్కడ వచ్చినప్పుడు దవళ్ళు ఇలా ఉన్నాయి. చెప్తున్నా మళ్ళీ సార్ చూడండి. ఇప్పుడు డయాలసిస్కి వెళ్తున్నారు మీరు? ఎన్నాలైంది వెళ్ళక? డయాలసిస్కి వెళ్ళక ఎంత కాలం అయింది? ఇక్కడికి వచ్చాక 2 వారాల పైన 2 వారాల పైన ఇళ్ళనే చంపేటకు చూశారు. ఓపెన్గా చెప్తేనే వినండి, బాగా వినండి. నీకెవరు చెప్పారు నా గురించి? నాకు మా ఊర్లో ఒక ఆమెడు చెప్పింది. మా అమ్మ ఏమని చెప్పింది? అయ్యగారు బాగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన బాగా చేస్తాడు. వీళ్ళు చాలా భేదవాళ్ళు, చాలా భేదవాళ్ళు. 2 కూతురు ఈయన కూడా, డబ్బులు కూడా లేని మనుషులు. ఈ పాప చనిపోయే పాప అండి, అన్నం తినని పాప అండి, నీళ్లు తాగని పాప అండి, 2 పిల్లలండి. ఆమె ఎవరో చెప్పిందంట, అయ్యగారు మంచిగా చేస్తాడు నీ బిడ్డని అని. అక్కడ అప్పుడు పొజిషన్ ఏంటంటే మోక్షం లేదు, టాయిలెట్ లేదు, తిండి లేదు. ఇక ఇలా కోసుడు పెట్టుడు అవి ఫెయిల్ అవ్వడు. ఇలాంటి సిచ్యువేషన్లో, మాట కూడా రాని సిచ్యువేషన్లో ఆమె, అయ్యా మేము టీవీ కట్టాలంటే కదా, కడతామయ్యా అని. నాకు తెలిసిపోయింది వీళ్ళకి ఏదో కష్టాలు ఉన్నారని. కానీ సరే నా ప్రార్థన ఫలితం వస్తుంది కదా, ఎందుకు వద్దనాలని చెప్పి ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేసాం అంతే. హల్లెలూయా చేయగానే ఆమెకి ఎంత మాట లేని మనిషికి అప్పటికప్పుడే మోక్షం అయిపోయిందమ్మా. అప్పటికప్పుడు ఎంత వాళ్ళు ఇనుమ కూడా ఇచ్చారా? ఇనుమ ఇచ్చిన కూడా కాలే. ఇనుమ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కాలే. ప్రార్థన చేసిన ఎంతసేపటికి వచ్చింది మోక్షం? అంత పట్టిందా? అంత టైం పట్టిందా? మరి జమ అయిపోయింది, వాళ్ళు పెట్టిరు కదా పైపులు అవన్నీ, అందుకని కొంచెం లేట్ అయింది, వచ్చేసింది. కొట్టాలంతే. హల్లెలూయా. మనం అందుకు గర్భిణీ స్త్రీలు ఉంటే నా దగ్గర నేను రానివ్వను. నాకు దేవుడు కూడా చెప్పాడు, నేను కూడా రానివ్వను. గర్భిణీ స్త్రీ దగ్గర ఇంకా నల్లి ఉంటే కూడా మనం లోపల ఉంటే ఆ లోపల గంతులేసి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు చాలా రూల్స్ ఉన్నాయి బయట మీటింగ్ పెడతానికి. నాకు దేవుడు చెప్పినయే నేను ఎలా ఉన్నాను. నా అభిషేకం ఇక్కడ కొంచెం చిన్న స్టేజ్ కాబట్టి ఈ అభిషేకం చూస్తున్నారు. ఇదే ఇంత స్టేజ్ ఉండాలి, ఈ జనం అంత స్టేజ్ ఉండాలా, అంత జనం ఉండాలి. అలా ఉంటే ఇప్పుడు సముద్రం తెప్పలు ఎట్లా వస్తున్నాయి, అంతకంటే పవర్. ఇప్పుడు మీకు 1% మీరు చూస్తున్నారు అభిషేకం. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు, అభిషేకం అంటే అభిషేకం అంటే తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇది 1%. 2%లోకి వెళ్తే మీరు నా ముందు కనపడతానే లేరు, కనపడరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొంచెం ఆగుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆపుతున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఎంతో ప్రజలు నేను బ్రతికించాలి, బాగు చేయాలి కదా ప్రభా, బయటికి వెళ్తా అంటున్నా, అడుగుతున్నా. ఎప్పుడు వస్తుందో టైం తెలీదు. మంచి సేవ, మంచి విడుదల, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నా పరిచర్య ఉంటుంది. ఆమేన్. ఈ ఇంత జనములో ఎప్పుడు కూడా మీరు రండి ఇక్కడికని చెప్పిన మనిషి మాకు లేరు. మాకు తగ్గట్లేదు బాబు, అయినా మేము వస్తున్నాము, ఇక్కడ మాకేం తగ్గట్లేదు అన్న మనిషి లేరంటే అది నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప కృప. ఒక్కళ్ళు మిస్ కారు, మీరు అందరూ బాగవుతారు. ఓకే, దేవునికి మహిమ కలుగాక.